మంగళగిరిలో లోకేష్ ప్రచారంలో ఎందుకు వెనకపడ్డారు? ఆయన వెంట తిరిగేందుకు కార్యకర్తలు ఎందుకు అయిష్టత చూపెడుతున్నారు? రచ్చబండలంటూ జనంలోకి వెళ్లే ప్రయత్నం ఫ్లాప్ అయినట్లేనా? తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ప్రచారాన్ని జనం ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? లోకేష్ ప్రచారంపై మంగళగిరి వాసుల రియాక్షన్ ఏంటి? మంగళగిరిలో నారా లోకేష్ ప్రచారానికి టీడీపీ నేతల నుండే మద్దతు కరువైంది. ఓడిన చోటే గెలుస్తానంటూ బిల్డప్ ఇచ్చిన లోకేష్ కు ఆయన అనుచరులకు వైఎస్ఆర్సీపీ ప్రభంజనంతో సీన్ అర్థమైపోయినట్టుంది. అందుకే మంగళగిరి జనం లోకేష్ ను లైట్ తీసుకుంటున్నారు. జగన్ రాక లోకేష్ పెట్టిండు మాకేమన్నా ఏందా ఆయన చేసుకేది, ఆయన చేస్తాడు. ఏందా ఆయన చేసేది, దేవుడు వేస్తాడు ఆయనకి అవ్వడేయుడు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే చాలా మంది సీనియర్ నేతలు తన వద్దకు వస్తారని, తానే వారికి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదంటూ అడిగిన వారికి అడగని వారికి కబుర్లు చెప్పే లోకేష్ తన ఎన్నికల ప్రచారంలో మాత్రం వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. దాన్ని చూసి టీడీపీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రచారంలో పట్టుమని 10 మంది కూడా ఆయన వెంట కనిపించటం లేదు. ఒక్కోసారి ఒకరిద్దరు మాత్రమే కేడర్ ఆయన వెంట ఉంటున్నారు. ఆయన అసలు ఇక్కడ వచ్చి ఒక్కరోజైనా ఇంటింటికి తిరగడం కానీ, మన ఆర్కే గారు చేసినట్టు ఏమైనా అభివృద్ధి కానీ చేస్తాము, అసలు వాళ్ళు ఏం చేస్తాం అనేది ముందు చెప్పాలి కదా జనాలకి. ఆయన ఏం చేస్తాడో చెప్పకుండా డ్యాన్స్లు వేస్తాడనమాట. మనం ఏమి అభివృద్ధి చేస్తాం అనేది చెప్తేనే కదా ఎదురు వాళ్ళు మనకు ఓటేయడానికి. సో ఆయన మాత్రం ఇక్కడ గెలవడండి. ఖచ్చితంగా మన మురుగుడు లావణ్య గారే గెలుస్తారు. ప్రచారం సంగతి ఎలా ఉంటే, లేటెస్ట్ గా మంగళగిరి టీడీపీ లీడర్లకు లోకేష్ నుంచి వింత ప్రశ్న ఎదురైంది. తాను ప్రచారం చేస్తుంటే ఎందుకు జనం నుంచి పెద్దగా స్పందన లేదని లోకల్ టీడీపీ లీడర్లను ప్రశ్నించడంతో వాళ్ళంతా నోరెళ్లబెట్టారట. కొన్నాళ్లు లోకేష్ వెంట సైలెంట్ గా ఎన్నికల ప్రచారం చేసిన ఆ చోట లీడర్లు ఇక లాభం లేదనుకుని ఉన్నదున్నట్లు చెప్పేశారట. 5 ఏళ్ల పాటు పడ్డ ఇబ్బందులు చాలు, కరోనా సమయంలో పడ్డ కష్టాలు మాకింకా గుర్తున్నాయని అందరినీ వదిలేసి మీరు హైదరాబాదులో కూర్చున్నారు. ఇప్పుడు రమ్మంటే ఎవరు మీ వెంట వస్తారని లోకల్ లీడర్స్ ఫినిషింగ్ టచ్ ఇవ్వటంతో లోకేష్ సైలెంట్ అయ్యారని సమాచారం. 99% గెలిచినా కూడా ఆయన ఎక్కడ ఉంటాడు ఎవరికి తెలియదు. స్థానికురాలు మన ఇక్కడ ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళే గెలిచే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన గెలిచాడు అనుకో, మనం ఆయన ఎక్కడైనా పట్టుకుంటాం, ఎక్కడైనా తిరగాలి, సమస్యలు ఏమన్నా ఉంటే మనం ఎవరికి చెప్పుకోవాలి. ఆయన ఇవాళ ఒకవేళ ఇక్కడ గెలిచాడు అనుకోండి, వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటాడు. ఇక్కడ సమస్యలు ఎవరు తీరుస్తారు? ఎవరు వాళ్ళు అవ్వదు కదా. వాళ్ళు ఏంటంటే ఆ గెలిచేవరకే ఉంటారు, తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరగాలి. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో అర్థం కాక గుంటూరు, విజయవాడ నుంచి పార్టీ కార్యకర్తలను పిలిపించుకుని వెంట తిప్పుకోవటం మొదలుపెట్టారు. లేటెస్ట్ గా ప్లాన్ మార్చి రచ్చబండ అంటూ కొత్త రకం ప్రచారం మొదలుపెట్టినా అదే పరిస్థితి. నియోజకవర్గంలోని గ్రామాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా కూడా స్పందన అంతంత మాత్రమే కావటంతో ఏం చెయ్యాలో తెలియక డీలా పడిపోయారు లోకేష్. ఏం చేశాడండి, ఏం చేశాడు ఇక్కడ? ఏమన్నా ఆ మనిషి లోకల ఏమి చేశాడని గెలుస్తాడు చెప్పండి? కరోనాలో మొన్న 2020-21 కరోనాలో వచ్చి ఎప్పుడైనా కనిపించాడా? ఇప్పుడు వచ్చేసి జనాల ముందు మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి అబద్ధపు వాగ్దానాలు ఇస్తే కానీ నమ్మేవాళ్ళు లేరు. 2021-2021లో చెయ్యని వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఓటు ఏ మొహం పెట్టి నడుతున్నారు, సిగ్గుండాలి అడగటానికి నారా లోకేష్ అనే అతనికి. ఇలా పరిస్థితి వికటిస్తోందంటబ్బా అనుకుంటూ చేసేదేమీ లేక అపార్ట్మెంట్ వాసులతో గెట్ టుగెదర్ అంటూ సమావేశాలు పెట్టడం మొదలుపెట్టాడు. భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరిని మంగళగిరిలో ప్రచారంలోకి దించారాయన. అయితే ఇక్కడ లోకేష్ ప్లాన్ ఘోరంగా రివర్స్ అయింది. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణులను మంగళగిరి జనం పెద్దగా పట్టించుకోలేదు. 4 రోజులు మంగళగిరిలో తిరిగిన భువనేశ్వరి తిరిగి మళ్లీ ఆ ఊరి వైపు చూడలేదు. బ్రాహ్మణి అప్పుడప్పుడు వచ్చిపోతున్నప్పటికీ జనంలోకి వెళ్లి ఓటర్లను ఆకట్టుకునేంత సీన్ ఆమెకు లేదన్నది జనం అంటున్న మాట. ఇంపాసిబుల్ సార్ అసలు గెలవడం. ఎందుకంటే ఇప్పుడు 2014లో మంత్రి చేశాడు, మూడు శాఖలు చేశాడు. 1 కాదు 2 కాదు. ఒక ఎమ్మెల్యేగా కాకుండా కూడా 3 మంత్రి పదవులు చేశాడు. ఏం చేశాడు? ఏం ఉద్ధరించాడు? ఇక్కడ ఈ మంగళగిరి ఉద్యోగవర్గం ఏమి నిద్రించాడు? మామూలుగా ఏం లేదు. ఆ రోజు మంత్రి శాఖలు చేసినప్పుడు ఏం లేదు. మళ్ళా 2019లో పోటీ చేశాడు. 2019లో పోటీ చేసి ఏం చేశాడండి? శూన్యం. హైదరాబాద్ దొప్పించాడు కరోనా వచ్చిందని. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన లోకేష్ మంగళగిరికి చేసిందేమీ లేదు. మంగళగిరి కోసం పార మట్టి కూడా వేసిన పాపాన పోలేదు.
2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత 2 ఏళ్ల వరకు అడ్రస్ లేరు. కరోనా సమయంలో తండ్రి చంద్రబాబుతో కలిసి రాష్ట్రంలోనే లేకుండా పోయారు. దీంతో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించే నాయకుడే లేకుండా పోయారు. అదే అభిప్రాయాన్ని స్థానికులు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఏం చేశాడని లోకేష్ ను గెలిపించాలంటూ వారు రియాక్ట్ అవడంతో తెలుగుదేశం నాయకులు ఏం చెయ్యాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. లేదన్నా, ఎందుకన్నా 3 సంవత్సరాలు ఎమ్మెల్సీగా మంత్రి పదవిలో పోటీ చేశాడు, ఓడిపోయాడు. 2019లో ఎమ్మెల్సీగా ఆర్కే గారి పోటీ చేశాడు, చిత్తుగా ఓడిపోయాడు. కనీసం ఓడిపోయిన తర్వాత వచ్చి కనిపించింది లేదు ఇంతవరకు. కరోనా టైం మరి అంత జరిగింది. మాకు స్థానికంగా ఉన్న వేణన్న గారు కానీ, దుర్గారావు కానీ, ఇక్కడ స్థానికంగా లోకల్ లీడర్సే మమ్మల్ని ఆదుకున్నారు. ఇక నియోజకవర్గంలో నారా లోకేష్ సామాజిక వర్గానికి చెందిన పోతినేని శ్రీనివాసరావు నేనే లోకేష్ తర్వాత అంటూ బిల్డప్ ఇచ్చేవారు. కొంతమందితో, కొన్ని సామాజిక వర్గాల వారితోనే పోతినేని సన్నిహితంగా ఉండటంతో ఆయన తీరు నచ్చక కాస్తో కూస్తో ఉన్న కార్యకర్తలు కూడా పార్టీకి దూరమయ్యారు. దీనికి తోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి లోకల్ ఎమ్మెల్యే ఆర్కే వందల కోట్ల నిధులతో మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశారు. సంక్షేమ పథకాలు కూడా క్షేత్రస్థాయి వరకు వెళ్లటంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల మధ్య ఈసారి కూడా లోకేష్ వందల కోట్లు ఖర్చు పెట్టినా మంగళగిరిలో గెలవటం కష్టమని టీడీపీ నేతలే చెబుతున్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీలో అన్ని తానే అన్నట్టుండే లోకేష్ కు మంగళగిరి ప్రచారంలో ఎదురవుతున్న అనుభవాలపై రాష్ట్రమంతా పెద్ద చర్చ సాగుతోంది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.